అరే మామా, కాంతారా చాప్టర్ 1 సినిమా రివ్యూను మన తెలంగాణ యాసలా మాస్ బీభత్సంగా చెప్తా విను. ఇక మొదలు పెడదాం. బుమ్. కాంతారా చాప్టర్ 1 రివ్యూ. పూనకం పీక్స్. హాహాహా. రేటింగ్ పక్కా 3/5. మూడోసారైనా థియేటర్లో పోయి చూడాలి. కథీంది మామా, స్టోరీ లైన్. కాంతారా ఫస్ట్ పార్ట్ చూసినావు గదా, ఇది దానికి ముందు కథ, అంటే ప్రీక్వెల్ అన్నమాట. ఈ కాంతార ఏంది, ఈ దైవం ఎక్కడికెళ్ళి వచ్చింది, ఆ భూతకోల చరిత్ర ఏంది అని మనకొచ్చిన డౌట్లన్నీ క్లియర్ చేస్తాడు రిషబ్ శెట్టి. ఇది 8వ శతాబ్దంలో రాజుల కాలం నాటి కథ. అడవులను నమ్ముకున్న గిరిజన తెగ ఉంటది. వాళ్ల నాయకుడు మన బెర్మే, అంటే రిషబ్ శెట్టి. వాళ్ల భూమ్మీద కన్నుపడ్డ రాజు మన గుల్షన్ దేవయ్యతో బెర్మే ఎట్ల కుట్లాడిండు, కనకావతి అనే రాక్కుమారికి బెర్మేకి ఎట్ల సంబంధం ఏర్పడింది, ఈ దైవిక భూమి వెనుక ఉన్న అసలు రహస్యం ఏంది అనేది సినిమాలో చూడాలే. ఏం చూపించిండ్రు అంటే, రిషబ్ శెట్టి పూనకం. రిషబ్ శెట్టి నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా నేషనల్ అవార్డు కొట్టిండు. ఈ సినిమాలో గుళిగా పాత్ర, ఆ క్లైమాక్స్లో ఇచ్చే ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ. ఇది నటన కాదు, తపస్సు చేసినట్టు అనిపిస్తది. టెక్నికల్ పవర్. సినిమాని మస్తు రిచ్గా తీసిండ్రు. విజువల్స్ అన్ని కళ్లకు పండుగలా ఉన్నాయి. అరవింద్ ఎస్ కశ్యప్ కెమెరా పనితనం అద్భుతం. ప్రతి ఫ్రేమ్లో దివ్యత్వం కనబడుతుంది. మ్యూజిక్ బీభత్సం. అజనీస్ లోక్నాథ్ బీజిఎం గురించి మాట్లాడాలే. పాటలు పర్లేదుగాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటది. యాక్షన్ సీన్లప్పుడు థియేటర్ దద్దరిల్లాలే. క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ గాని, చివరి 20 నిమిషాల క్లైమాక్స్ గాని పూనకమ్మమా. విఎఫ్ఎక్స్, ఆ ఫైట్స్ అన్ని అస్సలు తగ్గలే. ఏం తేడాగొట్టింది అంటే కాస్త కన్ఫ్యూజన్. కథని సెట్ చేయనికి, చరిత్రను చెప్పనికి రిషబ్ శెట్టి ఎక్కువ టైం తీసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో కొంచెం నెమ్మదిగా అనిపిస్తుంది. సామాన్య ప్రేక్షకుడు అర్థం చేసుకోవడానికి కాస్త కష్టపడాలి. పాత సినిమా పోలికలు. కొన్ని యాక్షన్ సీన్లలో బాహుబలి, మగధీర షేడ్స్ కనిపించినట్టు అనిపిస్తుంది. బడ్జెట్ పెంచినాక ఆ రియల్ ఫీలింగ్ కొంచెం తగ్గింది అని కొంతమంది అంటున్నారు. ఒక్క ముక్కలో ఏంది సంగతి అంటే, కాంతారా చాప్టర్ 1 అనేది యాక్షన్, భక్తి, విజువల్స్ అన్ని కలగలిసిన ఒక మ్యాగ్నమ్ ఓపస్ మామా. ఇది జస్ట్ సినిమా కాదు, మన సంస్కృతిని చూపిస్తది. రిషబ్ శెట్టి నటన కోసం, క్లైమాక్స్ మ్యాడ్నెస్ కోసం థియేటర్లోనే చూడాలి. మస్తు బాగా అనిపిస్తది. ఇక లేటు దేనికి, పోయి టికెట్ బుక్ చేసుకో.